వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం చేసిన ఆస్ట్రేలియా. సంబాల్ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టకూడదని నిర్ణయించిన కేంద్రం. కేంద్రం నుంచి రావాల్సిన 1,00,000 కోట్లకు పైగా బొగ్గు బకాయిలు తీర్చాలని డిమాండ్ చేసిన జార్ఖండ్ సీఎం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాలను మళ్లించనున్న తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రచారంలో పాల్గొన్న వేలాది మంది చిన్నారులు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. దీని పుణ్యమా అని చిన్నారులు సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించింది. దీనికి సంబంధించిన బిల్లును ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో 16 ఏళ్లలోపు పిల్లలకు అకౌంట్లు ఉండకుండా చూడడంలో విఫలమైతే ఆయా సంస్థలకు $33 మిలియన్ అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్ సహా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కు ఈ చట్టం వర్తించనుంది. ఇక పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించేందుకు ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే ప్రపంచంలో సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డులకు ఎక్కనుంది. మరో వంక వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలపై దృష్టి సారించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్ కొత్త నిబంధనలను ఉత్సాహంగా సమర్థించారు. యువ ఆస్ట్రేలియన్లు తమ ఫోన్లలో సోషల్ మీడియాను వాడటం ఆపేసి ఫుట్బాల్ లేదా క్రికెట్ మైదానం, టెన్నిస్, నెట్బాల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్లో యువత ఉండాలని ఆస్ట్రేలియా ప్రధాని అభిలాషించారు. ప్రస్తుత చట్టం నియమాలు ఎలా అమలు చేయాలనే దానిపై దాదాపుగా ఎలాంటి వివరాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఫలితంగా ఇది కేవలం అమలు చేయలేని ఒక చట్టంగా ఉంటుందేమోనన్న ఆందోళన నిపుణులలో నెలకొంది. మరో వంక రెగ్యులేటర్ల ద్వారా చట్టం మార్గదర్శకాలు రూపొందించి నిషేధం అమల్లోకి రావడానికి కనీసం 12 నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే టీనేజర్లు వినోదం, పాఠశాల పని లేదా ఇతర కారణాల కోసం ఉపయోగించాల్సిన వాట్సాప్, యూట్యూబ్ వంటి కొన్ని కంపెనీలకు మినహాయింపులు ఇవ్వనున్నారు. సంబాల్లో ఇటీవల జరిగిన పోలీస్ కాల్పుల్లో కనీసం 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వ న్యాయ విచారణకు ఆదేశించింది. యూపీ హోంశాఖ ఆదేశాల మేరకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి దేవేంద్ర కుమార్ అరోరా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి విచారణ బాధ్యతలు అప్పగించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, మాజీ ఐపీఎస్ అధికారి అరవింద్ కుమార్ జైన్ కమిటీలోని మరో 2 సభ్యులు 2 నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీ ఆదేశించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తరప్రదేశ్ హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జమా మసీద్ వర్సెస్ హరిహర మందిర్ వివాదంలో కోర్టు ఆదేశించిన సర్వే సందర్భంగా నవంబర్ 24న జరిగిన హింసాత్మక సంఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర లేదా అనేది తేల్చేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దర్యాప్తు అవసరమని ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ సంఘటన కారణంగా అనేక మంది పోలీస్ సిబ్బంది గాయపడ్డారు, 4 వ్యక్తులు మరణించారు, ఆస్తి నష్టం కూడా జరిగిందని హోంశాఖ తన ఉత్తర్వులో తెలిపింది. మొఘల్ కాలం నాటి జామా మసీద్ సర్వే సందర్భంగా నవంబర్ 24న సంబల్లో స్థానికులు పోలీసు బృందంపై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త నెలకొంది. ఆ తర్వాత జరిగిన పోలీస్ కాల్పుల్లో 4 ముస్లిం యువకులు మరణించిన సంగతి తెలిసిందే. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చేపట్టకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని సమీక్షించేందుకు మరిన్ని సంప్రదింపులు జరపాలని జేపీసీ కోరడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రణను సమూలంగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రతిపాదిత బిల్లు వివిధ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొదట ఈ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టాలని పట్టుదలకు పోయింది. అయితే మైనార్టీ వర్గాలు, ప్రతిపక్ష పార్టీలు, న్యాయ నిపుణుల నుండి విస్తృతమైన విమర్శలు రావడంతో ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలనే నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు కనిపిస్తుంది. ప్రతిపాదిత సవరణలు వక్ఫ్ బోర్డుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తాయని
వక్ఫ్ ఆస్తుల స్వాధీనాన్ని సులభతరం చేస్తాయని బిల్లుపై విమర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. సాంప్రదాయకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న వక్ఫ్ ఆస్తులపై నియంత్రణను కేంద్రీకరించే ప్రయత్నంగా అనేక ముస్లిం సంస్థలు విమర్శించాయి. ప్రస్తుత వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం కమ్యూనిటీ హక్కులను కాలరాయడానికి దారితీస్తుందని, దుర్వినియోగానికి తలుపులు తెరుస్తుందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రతినిధి అన్నారు. సంస్కరణల ముసుగులో ప్రభుత్వం మైనార్టీ సంస్థలను టార్గెట్ చేస్తుందని ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ బిల్లు మైనార్టీ హక్కులను క్రమపద్ధతిలో నిర్వీర్యం చేస్తుందని వారు అన్నారు. ప్రస్తుత సమావేశాల నుంచి బిల్లు ఉపసంహరణ ప్రజాస్వామ్య ప్రతిఘటనకు విజయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ప్రభుత్వం మాత్రం ప్రతిపాదిత వక్ఫ్ సవరణను సమర్థిస్తూ వక్ఫ్ బోర్డుల పనితీరును క్రమబద్ధీకరించడం, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను నిర్ధారించడం బిల్లు ప్రాథమిక లక్ష్యమని పేర్కొంది. బిల్లు వాయిదా వేయడం అంటే దాన్ని రద్దు చేస్తున్నామని కాదని ప్రభుత్వం పేర్కొంది. తదుపరి సంప్రదింపుల తర్వాత ప్రభుత్వం దానిని సవరించిన రూపంలో తిరిగి ప్రవేశపెట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు. జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్ 4వ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ కేంద్రం నుండి తనకు రావాల్సిన 1,00,000 కోట్లకు పైగా బొగ్గు బకాయిలను ఇవ్వాలని మోదీ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తమ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న రాష్ట్రానికి చెందిన 1,36,000 కోట్లు రాబట్టేందుకు చట్టపరమైన చర్యలు ప్రారంభిస్తామని సోరెన్ తన తొలి కేబినెట్ సమావేశ నిర్ణయాలను వివరిస్తూ చెప్పారు. రాష్ట్రానికి బొగ్గు బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని ముకులిత హస్తాలతో అభ్యర్థించిన 25 రోజుల తర్వాత సోరెన్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. జార్ఖండ్కి మొత్తం చాలా కీలకం. జార్ఖండీలు తమ బకాయిలు పొందడంలో సహాయం చేయాలని నా బీజేపీ సహచరులకు, ముఖ్యంగా ఎంపీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నానని సోరెన్ ప్రధానికి రాసిన లేఖ కాపీని మీడియాకు విడుదల చేశారు. కోల్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బకాయిలు రాష్ట్రానికి అంత మంచివి కావని సోరెన్ నొక్కి చెప్పారు. ఆ బాకీలు క్లియరెన్స్ చేయకపోవడం జార్ఖండ్ అభివృద్ధి కోలుకోలేని దెబ్బని సీఎం పేర్కొన్నారు. 9 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం మైనింగ్ రాయల్టీ బకాయిలను వసూలు చేసే రాష్ట్ర హక్కును సీఎం ప్రకటన ధృవీకరించింది. జార్ఖండ్ అభివృద్ధికి అవసరమైన సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల బకాయిలను క్లియర్ చేయకపోవడం వల్ల ఆటంకం కలిగిస్తున్నాయని సోరెన్ ఎత్తి చూపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చడం లక్ష్యంగా గోదావరి జలాలను మళ్లిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సింగూరు, మంజీరా, నిజాం సాగర్ రిజర్వాయర్లకు గోదావరి నది నుంచి నీటిని తరలించే ప్రణాళికలను మంత్రి ప్రకటించారు. ఎర్రమంజిల్లోని జలసౌదాలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగూరు రిజర్వాయర్లో నీటి కాలువ సామర్థ్యాన్ని పెంచేందుకు, పూడిక తీసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ప్రక్రియ కోసం కేంద్ర జలవనరుల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికలు ఉపయోగించుకునుంది. హైదరాబాద్కు నీటి సరఫరా జరిగేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సింగూరు రిజర్వాయర్ కింద కాలువ లైనింగ్ పనులకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని, బసవేశ్వర, సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పెండింగ్ పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 660 కోట్లతో పెద్దారెడ్డిపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిసెంబర్ నాటికి శంకుస్థాపన చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి సమీక్షించారు. 600 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్యాకేజీ 19A పనులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. 17, 18, 19 ప్యాకేజీలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను కోరారు. దీంతోపాటు నారాయణఖేడ్లోని 38 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు, నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టు కాలువ మరమ్మతులకు ఆమోదం తెలిపారు. అదే ప్రాంతానికి సంబంధించిన కారముంగి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను కూడా ప్రభుత్వం క్లియర్ చేసింది. భారత ప్రభుత్వ బాల్య వివాహ ముక్త్ భారత్ ప్రచారానికి మద్దతుగా జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లోని 1750 గ్రామాలలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన డ్రైవ్లు, క్యాండిల్ లైట్ మార్చులు, రోడ్ షోలు నిర్వహించారు. ఈ సామాజిక ప్రయోజనం కోసం సంఘీభావ ప్రదర్శనలో పోలీసు అధికారులు, కోర్టు అధికారులు, పంచాయతీ సభ్యులు, మత పెద్దలు, పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాల్య వివాహాల నుండి బయటపడిన వారితో సహా ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అంతం చేస్తామని, అలాంటి సంఘటనలు జరిగితే సంబంధిత అధికారులకు తెలియపరుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి నవంబర్ 20న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించారు. బాల్య వివాహాలను అంతం చేయడానికి పౌరులు బాధ్యత వహించాలని కోరారు. ప్రారంభించిన సందర్భంగా దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలు, పాఠశాలల ప్రతినిధులకు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆమె ప్రతిజ్ఞ చేయించారు. ఈ ప్రచారం 250 మిలియన్ల మందిని చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. బాల్య వివాహాలను రిపోర్ట్ చేసేందుకు వీలుగా జాతీయ పోర్టల్ను కూడా ఆవిష్కరించారు. బాల్య వివాహాల బాధితులు తరచుగా తీవ్రమైన అణచివేతకు గురవుతారని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకుడు భువన్ రిబ్బు అన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 20-24 సంవత్సరాల వయసు గల మహిళల్లో 23.3% మంది
18 ఏళ్లు నిండక ముందే వివాహం చేసుకున్నారని తెలంగాణలోని 23.5% అధికంగా ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలో బాల్య వివాహాల సంస్కృతిని అంతమొందించేందుకు కృషి చేయాలని సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దశాబ్దాల నాటి వరంగల్ ప్రజల కల నెరవేర్చేందుకు రైల్వే శాఖ ముందడుగు వేసింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ద్వారా రైల్వే మంత్రిత్వ శాఖ మరో విభజన హామీ నెరవేర్చింది. ప్రస్తుతం ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్షాప్ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా అప్గ్రేడ్ చేస్తూ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 9వ తేదీన వ్యాగన్ తయారీ పరిశ్రమను కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేసినట్లు కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. దానికి జీవో కాపీని కూడా అందించారు. దీనిపై ఎల్హెచ్బి ఈఎంయు కోచ్ల తయారీకి ప్రణాళిక సిద్ధం చేయాలంటూ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ను ఆదేశిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కాజీపేట రైల్వే డివిజన్గా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రారంభించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఎట్టకేలకు కోచ్ ఫ్యాక్టరీల కళ సాకారం అవ్వడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు. కాగా సుమారు గంట పాటు జరిగిన ఈ సమావేశంలో విభజన చట్టంలోని ఇతర హామీలపైన చర్చించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వండి అని మరోసారి పలుమార్లు వెళ్ళి కలవడంతో మనకి ఇప్పుడు కాజ్పేట్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అనేది శాంక్షన్ అయింది. దీంతో కాజ్పేట్లో ఉండే అనేక మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాజ్పేట్ కూడా అట్లా డెవలప్ అవడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ప్రాంతాలు కానీ అన్ని అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతున్నాము. ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా మేము జిఎం గారిని అడిగినా కానీ వచ్చే 2025 ఆగస్ట్ కల్లా ఇది కంప్లీట్ అవుతుందని చెప్పడం జరిగింది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.